ఏంటంటే యేసు చూడండి ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక మనిషిని మనం చూస్తే ఏమవుతుందంటే మనకు ఆ మనిషి మీద మొదట్లో ఉన్నంత ఆసక్తి తర్వాత ఉండదు. కానీ ఆ వ్యక్తిని ఏంటి క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే తప్పులు కనపడతాయి అందరిలో. ఇప్పుడు ఒక వ్యక్తి కొత్తగా మనకు కనపడ్డాడంటే ఆ వ్యక్తి మీద చాలా ఆసక్తి. కానీ ఆ వ్యక్తికి దగ్గరయ్యే కొద్దీ ఏమవుతుందో తెలుసా? ఆ వ్యక్తిలో ఉన్న లోపాలు కనపడతాయి. లోపాలు కనపడితే ఏమంటారు? ఏదో ఒకటి చెబుతారు. చెప్పటానికి ఏదో ఒకటి ఉంటది ఆ వ్యక్తి గురించి. ఇప్పుడు మీరు ప్రపంచంలో ఎంత పెద్ద దైవ సేవకుడి దగ్గరికెళ్ళండి. ఇక్కడి నుంచి చూస్తే మీకెలా కనపడతాడు ఆయన? చాలా బాగా కనపడతాడు. కానీ దగ్గరికెళ్ళి వాళ్ళ పరిచర్యలో మీరు కొన్నాళ్ళుండి అతన్ని దగ్గరగా అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి మీకు తప్పనేది కనపడుతుంది ఆ వ్యక్తిలో గూడా. అప్పుడు మీరేమంటారు? అంటే ఇక్కడేమవుతుంది? మనిషికి దూరంగా ఉంటే ఆ వ్యక్తి మంచివాడిలాగా కనపడుతున్నాడు. దగ్గరయ్యే కొద్దీ ఏం కనపడుతున్నాయి? లోపాలు కనపడుతున్నాయి. అందుకే చాలామంది పెళ్లి చేసుకునే స్టార్టింగ్‌లో ఒకళ్ళ గురించి ఒకళ్ళకి సరిగ్గా తెలీదు. అప్పుడే కొత్త కాబట్టి. అందుకే ప్రేమ. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒకళ్ళ గురించి ఒకళ్ళకి బాగా అర్థమైపోద్ది. ఏమైద్ది ప్రేమ? తగ్గిపోద్ది. అంటే మనుషులు అర్థం కానప్పుడు ప్రేమిస్తారు. అర్థమయ్యాక వదిలేయాలని ప్రయత్నిస్తారు. ఇది మనుషుల మనస్తత్వం. బోర్ కొడుతుందంటారు. ఏం కొడుతుందంట? బోర్. ఇట్లా ఉంటారు మనుషులు. అర్థం కానప్పుడేమో చాలా బాగా మాట్లాడతారు. మన గురించి బాగా అర్థమైనప్పుడేమో వదిలించుకోవాలని చూస్తారు. కానీ ఈ లోకంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తితో 12 మంది 3.5 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశారు. కానీ ఆ వ్యక్తిలో వేలెత్తి చూపించటానికి ఒక్క లోపము కూడా ఆ 12 మందికి కనపడలేదు. హల్లెలూయా! ఆయన తిన్న చోటే తిన్నారు. ఆయన పడుకున్న చోటే పడుకున్నారు. ఆయన నడిచిన చోటే నడిచారు. ఆయన ఎక్కిన పడవే ఎక్కారు. ఆయన అరణ్యంలో ఉంటే అరణ్యంలో ఉన్నారు. ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్నారు. సమాజ మందిరంలో ఉంటే సమాజ మందిరంలో ఉన్నారు. 3.5 సంవత్సరాలు కలిసే ఉన్నారు. కానీ ఈ లోపముంది అని చెప్పటానికి ఒక్కటి కూడా కనిపించలేదు. ఆ వ్యక్తి ఎవరు? యేసయ్య. హల్లెలూయా! ఎవరికైనా దగ్గరయ్యే కొద్దీ వాళ్ళల్లో ఉన్న తప్పులు కనపడతాయి. కానీ యేసుకు దగ్గరయ్యే కొద్దీ ఆయనలో ఉన్న సౌందర్యం కనబడుతుంది. హల్లెలూయా! యేసుకు దగ్గరయ్యే కొద్దీ ఒక మాట చెప్పాలంటే ఆయన దూరంగా ఉన్నప్పుడు ఎంత గొప్పగా కనపడతాడో దగ్గరయ్యే కొద్దీ అంతకన్నా గొప్పగా కనపడతాడు ఆయన. మనుషులు దగ్గరయ్యే కొద్దీ చులకనైపోతారు. ఒకళ్ళతో స్టార్టింగ్‌లో ఎలా మాట్లాడుకుంటారు? ఇద్దరు కలిస్తే మీరు, ఏమండి, ఏంటి ఇట్లా మాట్లాడతారు. కొన్నాళ్ళు పరిచయం అయిన తర్వాత నువ్వు, ఇంకొన్నాళ్ళు బాగా క్లోజ్ అయిపోయిన తర్వాత ఏంట్రా, ఏంటి ఇట్లా మాట్లాడుకుంటారు, మాట్లాడుకోరు. ఏమైంది ఈ మధ్యలో? మనిషి తెలిసే కొద్దీ మనిషి చులకనైపోతున్నాడు. కానీ యేసుప్రభు అలా కాదు. యేసుప్రభువుకి మీ మీద ఇప్పుడు యేసుప్రభు మీద మీకు కొద్ది గౌరవమే ఉండొచ్చు. కానీ ఆయన మీకు బాగా తెలిస్తే ఏమవుతుంది తెలుసా? గౌరవం తగ్గదు, మనుషుల మీద తగ్గినట్టు. గౌరవం పెరుగుతుంది ఆయన మీద. హల్లెలూయా! అంటే యేసుప్రభు మనిషి లాంటోడు కాదు. ఆయన మనిషిలాగే వచ్చాడు. కానీ ఆయన్ని తెలుసుకునే కొద్దీ ఇంకా మనిషికి ఉన్న సంబంధంలాగా కాకుండా అది వేరేదే. ఇంకా దాన్ని ఎవరు ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయలేరు. ఆయన మీద గౌరవం పెరుగుతుంది. ఆయన్ని చూసే కొద్దీ ఆయన సౌందర్యం పెరుగుతుంది. హల్లెలూయా! ఆయనలో ఉన్న క్వాలిటీస్ తెలిసిపోతూ ఉంటాయి. కాబట్టి 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నారు. కానీ ఆయనతో వేలెత్తి చూపించడానికి ఒక్కటి కూడా వాళ్ళకి లేకుండా పోయింది. చెప్పాలంటే ఏదో ఒకటి చెప్పొచ్చు. పరిసయ్యులు చెప్పారు ఏదో ఒకటి. ఈయనెప్పుడు పాపులతోనే బస చేయటానికి వెళ్తున్నాడు, పాపులతో తినటానికి వెళ్తున్నాడు, పాపులతో కూర్చోడానికి వెళ్తున్నాడు అని చెప్పేవాళ్ళు ఎవరైనా చెప్తారు. కానీ వాళ్ళనేది ఈయన నిజమైన దైవత్వాన్నో మానవత్వాన్నో నిర్దేశించదు. హల్లెలూయా! అనేవాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారు. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనుకుంటే ఆ నలుగురు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. హల్లెలూయా! నలుగురు ఏదో అనుకుంటారని చెప్పి మనం చేసే పని మనము ఆపకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు యేసు ప్రభువుకి కూడా ఉన్నారు వాళ్ళు. మనకు ఉండటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే యేసు ప్రభుతో సంబంధం ఈ రీతిగా ఉంటే
మనుషులతో కూడా అదే రీతిగా ఉండటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. అంటే మనుషులతో మన సంబంధం పెరిగే కొద్దీ మనుషుల మీద అభిప్రాయం మారకుండా ఉండేటట్లు దేవుడు మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు చూడండి, మీరు బైబిల్లో మొత్తం చూస్తే మనిషికి మనిషికి ఉన్న సంబంధంలో ఎవరు బాగా విజయం సాధిస్తారు అంటే మనిషికి దేవుడికి ఉన్న సంబంధాన్ని బట్టి. అది కూడా ఇప్పుడు చూడండి, దేవుడితో బాగా సంబంధం ఉంటే ఆ వ్యక్తి వేరే మనిషితో కూడా బాగా సంబంధంలో ఉండగలడు. అదే దేవుడితో సంబంధం లేకపోతే ఆ వ్యక్తి మనుషులతో కూడా మంచి సంబంధాలు ఉండవు. ఎప్పుడు ఎప్పుడు తిట్టుకోవటం, ఎప్పుడు గొడవలు, ఇవే మనుషులందరికీ. ఎందుకు? వాళ్ళకి దేవుడితో సరిగ్గా సంబంధం లేదు. మనుషులతో సంబంధాలు ఏర్పరచుకోవాలని కూడా మనము చూడకూడదు. దేవుడితో ఏర్పరచుకోవాలని చూస్తే మిగతావన్నీ వాటి ప్లేస్లో అయ్యే ఉండిపోతాయి. ఇది మనందరికీ ఈ మాట. దేవుడు ఏం చెబుతున్నాడంటే మనుషులతో సంబంధాలు ఏర్పరచుకోవాలని చూడొద్దు. చూస్తే అవి ఆగిపోతాయి. కానీ దేవుడితో ఏర్పరచుకోవాలని చూస్తే మంచి మంచి సంబంధాలు మీకు ఏర్పడతాయి. హల్లెలూయా. సంబంధాలంటే ఏంటిది? మంచి రిలేషన్, సహవాసం, ఇవన్నీ మీకు ఏర్పడతాయని చెప్పి దేవుడు మనతో చెబుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి మనం ఈ రోజున? దేవుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. చాలామంది ఒకళ్ళనొకళ్ళు ప్రేమించాలని విపరీతంగా ప్రయత్నిస్తారు, కానీ అది కుదరదు. యేసు ప్రభువుకి దగ్గర అయితే ఒకరికొకళ్ళు కూడా దగ్గర అవుతారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి. ట్రయాంగిల్ ఎలా ఉంటుంది? ట్రయాంగిల్ ఎలా ఉంటుంది చెప్పండి? 3 ఉంటాయి. 3 కోణాలు, 3 ఉంటాయి కదా భుజాలు. ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉండి ఇట్లా పైకి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఈ పైన ఉండేది దేవుడు అనుకోండి. తెలుసా అందరికీ? ట్రయాంగిల్ తెలుగులో ఏమంటారు దాన్ని? త్రిభుజం. త్రిభుజం తెలుసా అందరికీ? తెలుసా తెలియదా? చేయొద్దండి తెలిసిన వాళ్ళందరూ. మీకు అర్థం కావాలి నేను చెప్పేది. తెలుసు కదా, చాలామందికి తెలియదు అనుకుంటా. చూపించడానికి ఏం లేదు ఇక్కడ. త్రిభుజం అంటే ఇట్లా ఉండి ఇట్లా పైకి ఉంటుంది. అది ఇప్పుడు ఇక్కడ పైన దేవుడు ఉన్నాడు అనుకోండి. పైన పాయింట్లో, ఇక్కడ పాయింట్లో ఇద్దరు మనుషులు ఉన్నారు. సరే, భార్య భర్త అనుకుందాం. భార్య భర్త. ఇప్పుడు వీళ్ళిద్దరూ మధ్యలోకి వచ్చి కలుసుకోవాలి, లేదా ఇద్దరు మనుషులు ఫ్రెండ్స్ అయినా ఏ సంబంధమైనా సరే ఇట్లా వచ్చి కలుసుకోవాలి అంటే కలుసుకోవచ్చు. కానీ ఇక్కడ కలుసుకోవటానికి సరైన పాయింట్ లేదు. ఒక అడుగు ఏమైనా ఎక్కువ వేయాలా, ఒక అడుగు ఏనైనా ఎక్కువ వేయాలా. కరెక్ట్గా మధ్యలోకి రావడానికి ఈగో అడ్డు వస్తుంది. నేను సగం దాకా వస్తా, నువ్వు సగం దాకా రా అన్నా కూడా కుదరదు. ఇక్కడ ఎంత హార్డ్గా ఎంత ప్రయత్నం చేసినా ప్రేమించడానికి అది వల్ల కాదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? యేసు ప్రభు ఎక్కడున్నాడు? పైన. ఇప్పుడు ఏన్ని ప్రేమించాలి వీళ్ళిద్దరు? ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఏ సంబంధమైనా సరే ప్రేమిస్తే ఏమవుతుంది? ఏన్ని ప్రేమించి ఏం దగ్గరికి చేరుకుండే కొద్దీ వీళ్ళు ఇట్లా వచ్చి ఒక దగ్గర కలుస్తారంట. అదేంటి? దైవికమైన సంబంధము. హల్లెలూయా. అంటే ఏంటి? ఇక్కడ కలుసుకుంటే ఏమవుతుంది? దేవుడికి దగ్గర అయ్యే కొద్దీ నీకు మనుషుల సంబంధాలు కూడా, ఈ వ్యక్తి కూడా దేవుడికి దగ్గర అయ్యే కొద్దీ మీ ఇద్దరు కూడా దగ్గర అవుతారు. హల్లెలూయా. కానీ వీళ్ళు ఏం చేస్తారు? అక్కడ దేవుడిని వదిలేస్తారు, ఇక్కడ కలుపుకోవాలని చూస్తారు సంబంధం. అదేమవుతుంది? కుదరదు అది. కానీ మీ ఇంటెన్షన్ ఏమై ఉండాలంటే మీకు ఏదో కావాలని కాదు, కానీ దేవుడికి దగ్గర అవ్వాలని ఇద్దరు ఇంటెన్షన్ ఉంటే ఇద్దరూ ఆటోమేటిక్గా ఒక పాయింట్లో కలుస్తారు. ఆ పాయింట్ ఏంటంటే దేవుడే ఇద్దరిని కలుపుతాడు. అప్పుడే మంచి సంబంధాలు అనేవి ఏర్పడతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడంటే మనిషికి మనిషికి మధ్య ఉండే సంబంధం ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడే సృష్టించాడు అది. హల్లెలూయా. ఎవరు సృష్టించారు మనిషికి మనిషికి సంబంధం? దేవుడు సృష్టించాడా, సృష్టించలేదా? దేవుడే సృష్టించాడు. అది ఎలా ఉండాలంటే దేవుడు అథెంటిక్గా ఉండాలి అని చెప్పి దేవుడు అనుకుంటున్నాడు. హల్లెలూయా. అథెంటిక్గా. కాబట్టి బైబిల్లో మీరు మొదటి నుంచి చూడండి, అంతా సంబంధాలు, మానవ సంబంధాలు, ఫ్యామిలీసు, ఎమోషన్స్, ఇవన్నీ ముందు నుంచి ఉంటూనే ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. మీరు చూసే డ్రామాస్లో వీటిల్లో ఉండే ఎమోషన్స్ అవి దేనికి పనికిరావు అవన్నీ. బైబిల్లో ఉన్న చూస్తే
అది అంతకన్నా ఎమోషనల్ ఇంకోటి ఉండదు. బైబిల్‌లో ఉన్న డ్రామా అంటే బైబిల్‌లో జరిగిన నిజమైన వృత్తాంతాలు చూస్తే ఏంటి ఇప్పుడు ఆదికాండంలోనే చూడండి. ఆదికాండంలోనే చూస్తే అందులో మీరు చదివితే గనక యోసేపు జీవితంలో జరిగిన దాన్ని నిజంగా మీకు ఇక్కడ తెరేసి చూపిస్తే అందరూ ఏడుస్తారు మీరు. ఎందుకో తెలుసా? యోసేపు ఎక్కడ యోసేపుని తీసుకొని వెళ్ళి అక్కడ పడేసిన తర్వాత చివరికి మళ్ళీ ఏమవుతారు? ధాన్యం అయిపోయినప్పుడు, కరువు వచ్చినప్పుడు అన్నలందరూ వచ్చి కలుసుకుంటారు. కలుసుకున్నప్పుడు అక్కడ ఒక పెద్ద ఇది జరుగుతుంది. అక్కడ ఒక పెద్ద ఎమోషనల్ వెయిటేజ్ ఉన్న ఒక సీన్ అనుకోండి మీ భాషలో. అది జరుగుతుంది అక్కడ. అది గనక నిజంగా మన కళ్ళెదురు కనపడితే అది ఇంక ప్రపంచంలో ఉన్న దేనికి పనికిరాదు. అంటే బైబిల్‌లో కూడా దేవుడు ఏం చూపించాడు? కుటుంబాల మధ్య ఉన్న భావోద్రేగాలు ఎలా ఉంటాయో చూపించాడు. యోసేపు ఏం చేస్తాడు? వాళ్ళ అన్నల్ని హత్తుకొని ఏడుస్తాడు. వాళ్ళు చేసింది ఏంటి? ఈయనకి కీడు చేశారు, కానీ యోసేపు మేలు చేశాడు. హల్లెలూయా. యోసేపుకి అవకాశం ఉంది. మీరు నన్ను రోజు కుంటలో తోశారు, ఈరోజు మిమ్మల్ని కూడా నేను కుంటలో తోస్తానని చెప్పి తోయొచ్చు. కానీ యోసేపు ఈసారి వచ్చేటప్పుడు మీరేం చేయాలి? మీ తండ్రిని కూడా తీసుకురావాలి అని చెప్పాడు. అంటే యోసేపుకి కఠినుల్లాగా వాళ్ళకి కనపడ్డాడు. ఎందుకంటే తండ్రిని కూడా తీసుకొస్తే చూద్దామనే ఆశతో. హల్లెలూయా. ఎందుకు యోసేపుకి ఇదంతా ఎందుకు? దేవుడితో సంబంధం బాగుంది కాబట్టి మనుషులతో సంబంధం బాగుంది. హల్లెలూయా. దేవుడితో సంబంధం బాగోలేకపోతే మనుషులతో సంబంధం బాగోదు, అసలు వల్ల కాదు. ఎంత బాగా ప్రయత్నించినా సరే అవన్నీ విఫలమవుతూనే ఉంటాయి. నేను బాగానే మాట్లాడతాను అందరితో, కానీ ఎందుకు నన్ను అందరూ అసహించుకుంటారు? అందరూ ఎందుకు నేనంటే పట్టనట్టుంటారంటే దేవుడితో సంబంధం లేదు, మనుషులతో సంబంధం ఏర్పరచుకోవాలని చూస్తాం. అందుకే ఏది సెట్ అవ్వదు మనకి. హల్లెలూయా. కానీ ముందు మనం ఏం చేయాలంటే దేవుడితో ఏర్పరచుకోవాలి ఒక సంబంధాన్ని. అది మనుషులతో ఉండే సంబంధానికి అది దారి తీస్తుంది. అయితే బైబిల్లో చూస్తే ఈ ఫ్యామిలీసు, ఈ ఫ్రెండ్స్, ఇవన్నీ మనకి చాలా ఉన్నాయి. బైబిల్లో స్నేహితులు ఉన్నారు, మంచి మంచి స్నేహితులు ఉన్నారు. కానీ ఆ స్నేహితులు కూడా ఎవరో తెలుసుకోవాలని చెప్పి చెబుతాడు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమంటాడు? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏంటంటే దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడిని చెరుపుతుంది. అందుకే ఏం చేయాలి? మంచి సాంగత్యాలను ఏర్పరచుకోవాలి. మంచి సాంగత్యాన్ని ఎలా ఏర్పరచుకోవాలి? ప్రార్థనకి వెళ్దాం రా అనే వాడితో ఫ్రెండ్షిప్ చేయాలి, కానీ మందు కొడదాం రా అనేవాడితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. అదే దుష్ట సాంగత్యం అంటే. నేర్పించేదంతా వీళ్ళే. ఇప్పుడు వాడంతటాడు పోయి ఎవడు కూర్చోడు తాగటానికి. ఎవడొకడు పిలవాలి, ఎవడొకడు ఇన్స్పైర్ చేయాలి, ఎవడొకడు లాక్కెళ్ళాలి, అప్పుడే వాడు వెళ్తాడు. అంటే ఇదంతా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సాంగత్యంతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడంటే ఈ సాంగత్యం అనేది మంచిగా ఉండాలని చెప్పి చెబుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో చూడండి, ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ఫ్రెండ్స్ అందరూ ఎలాంటి ఫ్రెండ్సో తెలుసా? మంచి స్నేహితులు ఉన్నారు, చెడ్డ స్నేహితులు కూడా ఉన్నారు. బైబిల్లో ఉదాహరణలు ఉన్నాయి. మంచి స్నేహితులు ఎవరు? దానియేలు, ఇంకా అనన్య, షడ్రకు, మేషకు, అబేద్నెగో. అనన్య, అజర్యా, మిషాయేలు. వీళ్ళని ఏం చేశారు? స్టార్టింగ్లో అధ్యాయంలో వీళ్ళకో శ్రమ ఉంది భోజనం దగ్గర. అక్కడ వీళ్ళందరూ కలిసే ఉన్నారు. 4-5 అధ్యాయాలు వచ్చేసరికి ఏం చేశారు? అగ్నిగుండంలో పడేశారు. అక్కడ కలిసే ఉన్నారు. అంటే ఏంటి? వీళ్ళది మంచి సాంగత్యము. ఒకడికి శ్రమ వస్తే ఇంకొకటి వదిలిపెట్టి వెళ్ళిపోయేది కాదు ఇది. ఎవరైనా 3 ఫ్రెండ్స్ ఉంటే ఒకడికి శ్రమ వచ్చిందంటే, ఒకటి మీదకి ఏదైనా వస్తుందంటే వెంటనే ఏం చేస్తారు? అన్ని వదిలిపెట్టి అక్కడి నుంచి మిగతా వాళ్ళు పారిపోతారు. కానీ వీళ్ళు అలాంటి స్నేహితులు కాదంట. హల్లెలూయా. బైబిల్లో ఇంకొక స్నేహితులు కూడా ఉన్నారు, యోబు స్నేహితులు. వీళ్ళ ఉద్దేశం మంచిదే, కానీ వీళ్ళు చేసిన పని ఏంటి?
చేద్దామనుకున్నది మాత్రం చేయలా, చెయ్యకూడదు అనుకున్నది మాత్రం చేశారు. అంటే మీ చుట్టుపక్కల స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఉన్నారో మీరు ఒకసారి ఈ రోజున చూసుకోవాలి. ఎప్పుడు మిమ్మల్ని దెప్పి పొడిచేవాళ్ళు, ఎప్పుడు మిమ్మల్ని ఏదో ఒక మాట అనేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నారా? ఉంటే మీరేం చేయాలి తెలుసా? వాళ్ళకు దూరంగా ఉండండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. వాళ్ళకి దగ్గరగా మాత్రం ఉండొద్దు, కానీ వాళ్ళ గురించి ప్రార్థన మాత్రం చేయండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, మీరు ప్రతి పత్రిక మీరు చదివేటప్పుడు ఏమవుతుందంటే, ప్రతి పత్రిక చివరికి వచ్చేసరికి ఏమవుతుంది, మీకు కొన్ని మాటలు చెబుతారు. ఈ మాటలు ఎలా ఉంటాయి తెలుసా? ప్రతి పత్రిక చివరికి వచ్చేసరికి మాటలు ఎలా ఉంటాయి తెలుసా? దాదాపుగా అన్ని పత్రికల్లో కాదు, దాదాపుగా మనిషికి మధ్య ఎలాంటి సంబంధం ఉండాలి, ఒకరికొరకు ఒకరు ఏమి చెయ్యాలి అనే మాటలు మనకి పత్రిక చివరిలో కనపడతాయి. ముఖ్యంగా పౌలు గారు రాసిన పత్రికల్లో. మీరు ఏ పత్రిక అయినా తీసుకోండి. ఉదాహరణకి రోమా పత్రిక తీసుకోండి. డాక్టరీన్ అంతా చెప్పేసిన తర్వాత, సిద్ధాంతం అంతా 12వ అధ్యాయం వచ్చేసరికి ఒకళ్ళ గురించి ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా ఉండాలనే చెబుతాడు. 12:3 నుంచి చదవండి. అంటే మనుషుల మధ్య ఉన్న సంబంధం ఎలా ఉండాలనేది, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వబుద్ధి తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని మీలో ప్రతి వానికి చెప్పుచున్నాను. అంటే ఏంటి, ఇక్కడ సంబంధాలు ఎలా ఉండాలి, ఏం చేయకూడదంట, ఒకళ్ళనొకళ్ళు హెచ్చించుకోకూడదు. అంటే నేనింత అని చెప్పి ఏం చేయకూడదు, మనం మనుషులు యేసుప్రభుని నమ్మిన విశ్వాసులు హెచ్చించుకోకూడదు. చాలా మందిలో కనపడేది ఏంటంటే హెచ్చింపు. అంటే ఎప్పుడు నేను పక్కవాడి కంటే నేనే గొప్పవాణ్ణి, పక్కవాణి తలాంతు కంటే నా తలాంతే గొప్పది, పక్కవాడు చేసేదానికంటే నేనే చేస్తాను. అంటే అన్నీ కంపారిజన్ అనేది ఉండకూడదు. ఏముండకూడదు? కంపారిజన్ అనేది ఉండకూడదు. ఒకళ్ళతో ఒకళ్ళు అసలు పోలికే పెట్టుకోకూడదు. హల్లెలూయా. ఒకళ్ళతో ఒకళ్ళు పోలిక పెట్టుకోవటం దేవుడికి అసలు ఇష్టమే లేదు. చూడండి, ఎవరి పని వాళ్ళు చూసుకోవాలని చెప్పి దేవుడు ఇక్కడ మనకి చెబుతున్నాడు. ఏం చేయాలంట? ఎవరి పని వాళ్ళు చూసుకోవాలి. వేరే వాళ్ళ పనుల జోలికి మనము వెళ్ళకూడదు, పోకూడదు. కంపారిజన్ అనేది మనము పెట్టుకోకూడదు. ఇప్పుడు బైబిల్లో యోహాను సువార్తలో మీరు చూస్తే, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఒక వ్యక్తి ఉంటే పేతురుతో దేవుడు మాట్లాడితే, యేసుప్రభు మాట్లాడితే ఏమంటాడంటే, నువ్వు వృద్ధుడైనప్పుడు నీ మరణం ఎలాగుంటుందో అని చెప్పి పేతురుతో చెబుతాడు. పేతురుతో చెప్పిన తర్వాత పేతురు ఏం అడుగుతాడు తెలుసా? నా సంగతి ఓకే, మరి ఇతని సంగతి ఏమి అని చెప్పి అడుగుతాడు. ఎవరి గురించి? యోహాను గురించి అడుగుతాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, నేను తిరిగి వచ్చేంత వరకు అతడు నాకుండుట ఇష్టమైతే, అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి. అంటే ఏంటి? నీకేంటి? నువ్వు నన్ను వెంబడించు. నీ పనేంటి? నువ్వు నన్ను వెంబడించాలి. వాడితో నీకేంటి? అతనితో నీకేంటి? చాలామందికి బాగా క్యూరియాసిటీ, అంటే దాన్ని ఎలా చెప్పాలి? క్యూరియాసిటీ అంటే ఆసక్తి, అంటే కుతూహలం. పక్కవాడి జీవితం గురించి బాగా కుతూహలం. మన జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకూడదు, కానీ పక్కోడి జీవితంలో ఏం జరుగుతుందో మాత్రం మనకు తెలియాలి. మనం అది తీసుకెళ్ళి ఊరు మొత్తం చెప్పాలనే కుతూహలం ఎక్కువ మనకు బాగా. పేతురు కూడా ఇతని గురించి ఏంటి, యోహాను చూడండి, యోహాను ఎప్పుడు చూసినా ఆయన పైన ఆయన చూసుకుంటున్నట్టు ఉంటాడు. ఎవరి జోలికి పోడు. యేసుప్రభు నన్ను ప్రేమించాడు అనుకుంటాడు, ఇంకంతే. కానీ పేతురు మాత్రం యోహాను పనేంటి, ఆయన పనేంటి, ఈయన పనేంటి, యేసుప్రభు ఒక మాట చెప్పకముందే ఆ మాట నేను పూర్తి చేద్దాం అన్నట్టు ఇట్లా కుతూహలంగా ఉంటుంటాడు. అంటే ఒక చోట యేసుప్రభు పొగుడుతాడు. నేను ఎవరినన్ను నువ్వు అనుకుంటున్నావు అంటే ఏం చెబుతాడు ఆయన? నీవు దేవుని కుమారుడు అని నేను అనుకుంటున్నానని చెబితే, ఇది పరలోకమందున్న
తండ్రి అనుగ్రహిస్తే కానీ ఎవనికి తెలియదు అనగానే ఇంకెట్లాగే ఏదో 4-5 మాటలు మాట్లాడితే ఇంకా పొగుడుతాడు అనుకున్న తర్వాత ఏమంటాడు తెలుసా? నీకు సిలువ దూరమగు గాక అంటాడు. అంటే ఏంటి? ఎంత కంపాషన్ చూపించాడు నా మీద, నాకు సిలువ దూరం అవ్వాలని చెప్పి బ్రహ్మాండంగా చెప్పాడు. ఇది కూడా నీకు తండ్రే బయలుపరిచాడు అని చెప్పి పొగుడుతాడేమో అనుకుంటే వెంటనే ఏమంటాడు యేసుప్రభు? సాతానా నా వెనక్కు పొమ్ము. అంటే కుతూహలం ఉండాలి కానీ ఏదో ఒకసారి పొగిడారని చెప్పి ఇంకోసారి కూడా 4-5 మాటలు ఎక్స్ట్రాగా మాట్లాడితే మళ్ళీ మళ్ళీ పొగుడుతారు అనుకున్న అంత ఉండకూడదు. అట్లాగా ప్రతి దాంట్లో మాట్లాడటానికి ముందుంటాడు. మాట్లాడటానికి ముందుండే వాళ్ళు చాలా నష్టపోతారు, చాలా కోల్పోతారు. కానీ ఎవరైతే తక్కువగా మాట్లాడి ఎక్కువగా వింటారో వాళ్ళు చాలా పొందుకుంటారు. హల్లెలూయా. దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలు ఎలా ఉండాలంట? తక్కువగా ఉండవాలని అంటాడు. తక్కువగా ఉండాలంటే మరీ అసలు మాట్లాడకుండా ఉండొద్దని కాదు, మాట్లాడాలి. కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అన్నిటికీ లిమిట్ ఉంటుంది కదా. లిమిట్ దాటితే ఏమవుతుంది? చెప్పండి? అన్నీ చేయాలి, దేనికి రిస్ట్రిక్షన్ లేదు. కానీ ఎట్లా చేయాలి? అన్నిటినీ ఒక లిమిట్లో చేయాలి. లిమిట్ దాటితే అది ప్రమాదం. ఇప్పుడు స్వీట్స్ తింటారు. స్వీట్స్ ఎంతవరకు తినాలి? ఒక లిమిట్లో తినాలి. దొరికినాయని చెప్పి తింటూ కూర్చుంటే ఏమవుతుంది? దొరికినాయని తింటూ కూర్చుంటే చాలా రకాలైన నష్టాలు. షుగర్ వస్తుంది, పళ్ళు పాడైపోతాయి, ఇంకా చాలా రకాలైన నష్టాలు. అన్నం ఉంది, ఆ రోజు మనకు ఇష్టమైన కూర చేశారు, బాగుంది, తిన్నంత వరకు తినాలి, ఆపేయాలి. బాగుందని చెప్పి వండిన కూర అంతా మనమే తినేస్తే ఏమవుతుంది చెప్పండి? ఇంకా తర్వాత రోజు తినడానికి కూడా బాడీ పనిచేయదు. లిమిట్లో చేయాలి. ఇప్పుడు ఒకరోజు ఎక్సర్సైజ్ చేయటం మొదలుపెట్టారు, పొద్దున్నే వాకింగ్కి వెళ్ళటం మొదలుపెట్టారు. ఎక్కడి దాకా వెళ్ళాలి? స్టార్టింగ్ రోజు కొద్ది దూరం వెళ్ళి రావాలి, నెక్స్ట్ రోజు కొద్దిగా పెంచాలి. ఏదో మొదటి రోజే అది ఒక పెద్ద ఉద్యమంలాగా 10 కిలోమీటర్లు నడిస్తే లిమిట్ దాటిపోద్ది. ఇంకా ఆ 10 కిలోమీటర్లు నడిచిన వారు 4 రోజులు నడవు నువ్వు, బాడీ అంతా ఎక్కడికక్కడ పట్టేసి. అంటే ఏంటి? ఏది చేసినా లిమిట్లో చేయాలి. అలాగే మాట్లాడటం కూడా లిమిట్లోనే మాట్లాడాలి. అందుకే నీ మాటలు కొద్దిగా ఉండాలని చెప్పి దేవుడు చెబుతున్నాడు. ఇతను అడుగుతాడు, ఇతని గురించి ఏంటంటే అతని సంగతి నేను చూసుకుంటా, నువ్వు నీ పని ఏంటి? నువ్వు నన్ను వెంబడించడం మాత్రమే నీ పని. వాడేంటి, వీడేంటి, వీడెలా ఉన్నాడు, వాడెలా ఉన్నాడు, వాడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, వీడి జీవితం ఎలా ఉంది, వాడి జీవితం ఎలా ఉంది, ఇవన్నీ ఎవరు చేస్తారు తెలుసా? పనిలేని వాళ్ళు చేసేవి ఇవన్నీ. ఎందుకంటే దెస్సలోనికి రాసిన పత్రిక ఒకసారి రండి, అక్కడ మీకు ఈ మాట, నేను అన్న మాటే మీకు కనబడుతుంది. దెస్సలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక రండి, 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు, ఇక్కడి నుంచి జాగ్రత్త చదవండి, మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి, అంటే ఏంటి? పక్కన వాళ్ళ జోలికి పోవటం, ఓకే, అక్రమముగా నడుచుకొనుచున్నారని. ఏంటంట? మీలో కొందరంట అంటే మీలో అంటే దెస్సలోనికి రాస్తున్నాడు. ఇది అందరికీ అప్లికబుల్ అవుతుంది. ఇది కొంతమంది ఏం చేస్తారు? ఏ పని చేయరంట. అంటే పక్కన వాళ్ళ జోలికి ఎవరు పోతారో తెలుసా? పనున్నోడు బోడు. పనున్నోడు ఆడి పని ఆడు చూసుకుంటాడు, ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. కానీ పని లేనోడు పక్కన వాళ్ళ జోలికి పోతాడు. మీరు చూస్తే కొన్ని చోట్ల బయట అరుగులు ఉంటాయి, అరుగుల మీద కూర్చొని దారిని పోయే వాళ్ళందరినీ కదిలిస్తూ ఉంటారు. దారిని పోయే వాళ్ళందరినీ ఇట్లా పక్కన వాళ్ళ జోలికి పోవటం, వాళ్ళని డిస్టర్బ్ చేయటం, వీళ్ళ పని వీళ్ళు చేయరు, వాళ్ళ పని వాళ్ళని చేసుకొనిరు. ఇట్లా పక్కన వాళ్ళ గురించి ఎప్పుడు ధ్యాస అంతా పక్కన వాళ్ళ గురించే. వీళ్ళ జీవితంలో జరగాల్సిన వీళ్ళకి జరగవు, కానీ పక్కన వాళ్ళని అడుగుతూ ఉంటారు, నీకెందుకు ఇంకా జరగలేదు, నీకెందుకు ఇంకా ఉద్యోగం రాలేదు, నీకెందుకు ఇంకా పెళ్లి కాలేదు. అడగరా? వీళ్ళింట్లో ఉంటారు, పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటారు, పెళ్ళి వయసు దాటిపోయిన పిల్లలు కూడా ఉంటారు వీళ్ళింట్లో. కానీ పక్కన వాళ్ళ పిల్లల్ని అడుగుతారు, మీ పిల్లలకి ఎప్పుడు పెళ్లి చేస్తారండి? మీ పిల్లలకి చేయొచ్చు కదా, మా వయసు దాటిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. అట్లా చూడరు. మళ్ళీ ఎప్పుడు పక్కన వాళ్ళ కుటుంబాలే.
పక్కనోళ్ళు ఏం చేస్తున్నారు, పక్కనోళ్ళ కుటుంబం ఎలా అంతా దీనివల్లే కొన్ని కొన్ని షోస్ కూడా బాగా హిట్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక 10 మందిని తీసుకొని వచ్చి ఒక చోట పడేసి ఒక 100 కెమెరాలు వాళ్ళ చుట్టూ పెడితే వాడి జీవితంలో ఏం జరుగుతుందో చూడాలనే కుతూహలంతో ఇంక 24 గంటలు ఆ షో పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఏంటిది ఆ షో? బిగ్ బాస్. వాడేం చేస్తున్నాడు, వాడు నిద్ర లేచిన తర్వాత పళ్ళు పళ్ళు తోముతున్నాడా, ఏ చేత్తో పళ్ళు తోముతున్నాడు, ఎడం చేత్తో తోముతున్నాడా, కుడి చేత్తో తోముతున్నాడా, వాడు ఏం చేస్తున్నాడు, వాడి జీవితం మొత్తం ఎలా ఉంది, క్షుణ్ణంగా పరిశీలించాలి. అంటే మనుషులకి ఇష్టం చాలా. పక్కనోడి జీవితం అంటే మనిషికి పైకి ఒప్పుకోకపోయినా లోపల లోపల చాలా ఇష్టం. అందుకే ఇలాంటివన్నీ సూపర్ హిట్ అవుతాయి, పక్కనోడి జీవితం గురించి కాబట్టి. అన్నీ చూడండి, మనకు ఉండాల్సినవి మనకు ఉంటాయి, 100 ఉంటాయి మనకి. మన జీవితంలో మనకు ఉండాల్సినవి 100 ఉంటాయి. నష్టాలు మనం చెప్పుకోలేనివి ఉంటాయి. కానీ పక్కనోడి జీవితంలో ఉండే ఆ చిన్న తప్పు ఉంటుంది చూశారు, అదే మనకి చాలా ఆసక్తి. మత్తయి సువార్తలో యేసుప్రభు ఏమంటాడు? నీ కంట్లో దూలం పెట్టుకొని పక్కనోడి కంట్లో నలుసు తీయాలని చూడకు. అంటే మన దగ్గర ఉండాల్సిన పెద్ద తప్పు మన దగ్గర ఉంది, కానీ మనం ఏం చేస్తామంటే పక్కనోడి దగ్గరికి వెళ్ళి నీ కంట్లో నలుసు ఉంది, అది ఎప్పుడు తీసుకుంటావు అని అడుగుతాం. కానీ దూలాన్ని మాత్రం పట్టించుకోము, చూడము, తీయము. వీళ్ళు ఏమంటారు? పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకున్నారు. అంటే ఏంటి? పక్కన పరుల జోలికి పోయేవాడు ఏం చేస్తున్నట్టు? అక్రమంగా నడుచుకుంటున్నట్టు. అంటే నీకు ఇచ్చింది నువ్వు చూసుకో, సాధ్యమైతే ప్రార్థన చేయి, అది కూడా వల్ల కాకపోతే ఏం చేయకుండా అట్లా ఉండు, అంతేగాని పరుల జోలికి మాత్రం పోవద్దు. అక్రమంగా నడుచుకొనుచున్నారు, అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు. ఎట్లా పని చేయాలంట? నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకొని ఆహారమును భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాను. అంటే నేను హెచ్చరిస్తున్నాను ఏమని? మీరు మీ పని మీరు చేసుకోండి, మీ పని మీరు చూసుకోండి. పని ఉన్నవాడు వాడి పనే చూసుకుంటాడు, పని లేనివాడు అందరి పనులు చూస్తూ ఉంటాడు. ఎవరేం చేస్తున్నారు, ఏమవుతుంది, ఇవన్నీ చూస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడంటే ఇక్కడ కంపారిజన్ అనేది వద్దు. వాళ్ళకి మనకి, నేను ఎంతసేపు ప్రార్థన చేస్తా, వాడు ఎంతసేపు ప్రార్థన చేస్తాడు, నేను 2 గంటలు చేస్తాను, నువ్వు ఎంతసేపు చేస్తావు, గంట చేస్తావా, ఇవన్నీ వద్దు మీకు. ఎవరి సహవాసం దేవుడితో వాళ్ళదే. ప్రార్థన చెయ్యమని ఎంకరేజ్ చేయాలి, కానీ నేను చేస్తున్నంత నువ్వు చేయట్లేదు అని చెప్పి ఎవడిని తృణీకరించకూడదు, కృంగదీయకూడదు. ప్రార్థన చేయమని ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి, చెప్పాలి. బైబిల్ చదవమని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి, చెప్పాలి. కానీ ఒకళ్ళతో కంపారిజన్ అనేది వద్దు. ఎందుకంటే నీకన్నా బాగా చేసేవాడు ఎప్పుడు నీకు కనపడుతూనే ఉంటాడు, నీకు జీవితంలో సాటిస్ఫాక్షను ఉండదు. నువ్వు రోజుకు 1 అధ్యాయం చదివితే 2 అధ్యాయాలు చదివేవాడు కనపడతాడు, సాటిస్ఫాక్షన్ ఉండదు. నాకన్నా అతను ఎక్కువ చేస్తున్నాడు. 2 చదివితే 10 చదివేవాడు కనపడతాడు, 10 చదివితే 20 చదివేవాడు కనపడతాడు, 20 చదివితే 40 చదివేవాడు కనపడతాడు. అంటే ఏంటి? మీరు ఎంత చేసినా మీకు ఎవరొకళ్ళు, మీకు పైన ఎవరొకళ్ళు ఉంటారు. కంపారిజన్ పెట్టుకుంటే ఏముంటుంది? మనిషికి అసంతృప్తే ఉంటుంది, అంతకు మించి ఏముండదు. కంపారిజన్ పెట్టుకునేది ఎవరంటే ఇలా పరుల జోలికి పోయే వాళ్ళే కంపారిజన్ పెట్టుకుంటారు. కాబట్టి ఏంటి? పోలికలు అనేది మనిషికి ఉండకూడదు. అతని గురించి నీకు అనవసరం, నువ్వైతే నన్ను వెంబడించు. హల్లెలూయా. దేవుడు మనందరితో చెబుతున్నాడు ఏంటంటే వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం, మనమైతే దేవుణ్ణి వెంబడిద్దాం. ఆమేన్, హల్లెలూయా. వేరే వాళ్ళ కుటుంబాల గురించి మనకి అనవసరం. సాధ్యమైతే ప్రార్థన చేద్దాం, లేకపోతే మన వల్ల కాకపోతే అది కూడా వదిలేద్దాం, దేవునికే విడిచిపెడదాం. కానీ వాళ్ళ విషయాల్లో మాత్రం మనకి అనవసరం. ఎప్పుడు మన దగ్గర ఉన్నది మనకి చాలా బాగా కనబడుతుంది, కానీ పక్కన వాళ్ళు దగ్గర ఉన్నది మాత్రం మనకి చాలా తక్కువగా కనబడుతుంది మనకి. ఎవరిది చూడండి, అంటారు కదా, ఏ మాట అది? కాకి పిల్ల కాకికి ముద్దు. అంటే కాకిని చూస్తే ఏచి వచ్చిందని చెప్పి మనం అసహించుకుంటాం, కానీ ఆ పిల్ల కాకి దగ్గర తన తల్లి దగ్గరికి వెళ్తే అదేం చేస్తుంది? అది ముద్దు పెట్టుకుంటుంది. అంటే మనకి అదేంటి? అసహ్యం, కానీ దాని తల్లికి అది ముద్దే.
అంటే మన దగ్గర ఉన్నది మనకి ముద్దే, అదేదైనా సరే. కానీ పక్కన వాళ్ళది చూస్తే మాత్రం మనకి వంకలు పెడతాం, నానా రకాలైన మాటలు అంటాం. మన పిల్లల్ని మనము ఎంత ప్రేమిస్తామో పక్కన వాళ్ళ పిల్లల్ని ప్రేమించకపోయినా మనకి పర్లేదు, కానీ వాళ్ళని మాత్రం మనం ఏమీ అనకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు నీకు నీ పిల్లలు ఎంతో, పక్కన వాడికి కూడా వాడి పిల్లలు కూడా అంతే. ఎవరి పిల్లలు ఎవరికి తక్కువ కాదు. ఇప్పుడు ఎవడైనా ఒకే తప్పు ఇద్దరు చేశారు, మన పిల్లోడు చేశాడు, వేరే వాడి పిల్లోడు చేశాడు. ముందు మనం ఎవరినంటాం? వేరే వాళ్ళ పిల్లలు అంటాం. మా చిన్నప్పుడైతే అలా ఉండేది కాదు. వేరే వాడు తప్పు చేసినా మమ్మల్ని కొట్టేవాళ్ళు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే మనం తప్పు చేసినా వేరే వాళ్ళ పిల్లల మీద దోసేటట్టుంది ఈ రోజుల్లో. అంటే ఏమవుతుంది? మనల్ని మనము సమర్థించుకునే ధోరణి, మనల్ని మనం సమర్థించుకునే తత్వం, మనమే గొప్ప, మనదే గొప్ప అనే ఒక ఇదేమైందంటే మనుషుల్లోకి వచ్చేసి ఈ కంపారిజన్లు, ఈ ఈ ఏవైతే ఒకళ్ళని ఒకళ్ళు పోల్చుకోవటాలు ఇవన్నీ వచ్చేసినాయో, ఇవన్నీ జరగటం అనేది ప్రారంభమైంది. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడంటే ఇక్కడ పరుల జోలికి పోకూడదు అని చెబుతున్నాడు. అలాగే ఒకని గురించి ఒకరికి ఉండవలసిన సంబంధాలలో ఇంకా ఏం చెబుతాడు? యాకోబు పత్రిక మీరు వస్తే ఒకసారి, యాకోబు పత్రిక చివరిలో కూడా యాకోబు ఒక మాట అంటాడు చూడండి. 5వ అధ్యాయానికి ఒకసారి అందరూ వచ్చి 16వ వచనం చదవండి. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. అంటే ఎలా ఉండాలి సంబంధం? ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేసే రీతిగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి ఒకడి కొరకు ఒకడు. వేరే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి, వాళ్ళ గురించి వాళ్ళు మన గురించి ప్రార్థన చేయాలి. ఇదేంటంటే మ్యూచువల్ ప్రేయర్ అన్నమాట. వాళ్ళు మన గురించి ప్రార్థన, మనం వాళ్ళ గురించి ప్రార్థన, వాళ్ళ కుటుంబాల గురించి ప్రార్థన, ఇవన్నీ మనము చెయ్యాలి అని చెప్పి దేవుడు మనకి చెబుతున్నాడు. హల్లెలూయా. ఇంకేమంటాడు? కొరింథీయులకు రాసిన పత్రికకి మీరు వస్తే 11వ వచనము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైయుండుడి, ఆదరణ కలిగి ఉండండి. ఎలా ఉండాలంట? ఏక మనసు కలవారై ఉండండి. ఏక మనసు అంటే ఒకే మనసు. ఒకే మనసు ఎలా ఉంటుంది? ఒకే మనసు ఎలా ఉంటుంది చెప్పండి? అంటే అందరూ ఒకే మాట మీద, అందరూ ఒకే ఆత్మతో ఉన్నారు కాబట్టి ఒకే మనసు అనేది మనుషులందరికీ, యేసుప్రభు విశ్వాసులందరికీ ఉంటుంది. హల్లెలూయా. మీరు బైబిల్లో చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ మీకు కొన్ని డివిజన్స్ కనపడతాయి. ఏంటా డివిజన్సు? నేను పౌలు వాణ్ణి, నేను అపోలో వాణ్ణి. అపోలో అంటే అపోలో ఆసుపత్రి కాదు. అపోలో ఏంటి? శిష్యుడు. నేను అపోలో వాణ్ణి. ఇంకా నేను కేఫా వాణ్ణి. ఇంకొంతమంది వచ్చి నేను క్రీస్తు వాణ్ణి అంటారు. అంటే ఏంటి? ఇదంతా విభేదాలు. అంటే ఏక మనసు లేని పరిస్థితి అది. ఏక మనసు లేని పరిస్థితి. ఎందుకు? ఇప్పుడు కూడా మనకి ఫేవరెట్ ప్రీచర్స్ ఉంటారు కదా, నేను ఇతని వాణ్ణి, నేను అతని వాణ్ణి అని చెప్పి చెబుతారు. అంటే ఒకళ్ళ సెట్ కాదు. ఇతను వచ్చి అంటాడు, నేను అతని ప్రసంగాలు బాగా వింటాను, నేను అతనికి సంబంధించిన వాణ్ణి, నేను ఇతనికి సంబంధించిన వాణ్ణి. ఇంకొక 4వ రకాలు వస్తారు. వీళ్ళు ఏమంటారు తెలుసా? వీళ్ళందరూ మనుషుల్ని ఇచ్చేస్తున్నారు కానీ అసలు మనుషులతోనే సంబంధం లేదు, నేను డైరెక్ట్గా దేవుడి వాణ్ణి. ఎందుకు ఇట్లా అంటే బాగుంటుంది వినే వాళ్ళకంటే, అబ్బా డైరెక్ట్గా దేవుడి దగ్గర నుంచే వింటున్నాడు. చాలామంది చెబుతారు, నేను అసలు ఎవ్వరి ప్రసంగాలు చూడను, వినను, డైరెక్ట్గా దేవుడే అట్లా టయానికి నా బ్రెయిన్లో అలా పెట్టేస్తాడు ప్రసంగం, అదే నేను వచ్చి చెబుతాను అంటాడు. అది కూడా తప్పే.
ఒకళ్ళ ప్రసంగం వినటం తప్పు కాదు, వాళ్ళది విని నేను అతని వాడిని అని చెప్పటం తప్పు. కానీ అతి అతి ఆత్మీయత ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే, నేను డైరెక్ట్‌గా దేవుడు వాడిని ఎప్పుడు చూడు దేవుడే, దేవుడే అంటే దేవుడే, సమస్తము దేవుడే. కానీ మనుషుల్ని అసలు పట్టించుకోరు. అంటే అసలు మనుషులతో పని లేదు, వాళ్ళు చెప్పేదేంటి అన్నట్టు ఉంటారు. దేవుడే నాకు ఇస్తాడు, దేవుడే, అందుకే నేను క్రీస్తు వాణ్ణి. ఇప్పుడు విభేదాలు అన్న దాంట్లో నేను క్రీస్తు వాణ్ణి అన్నోడిని కలపొచ్చా? సాధారణంగా చెప్పండి. ఎందుకు కలపకూడదు? వీళ్ళు డైరెక్ట్గా దేవుడి గురించి చెబుతున్నారు, నేను క్రీస్తు వాణ్ణి అని చెప్పి చెబుతున్నారు. వీళ్ళని ఎందుకు కలపాలి దాంట్లో? వీళ్ళని కూడా కలిపాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇది అతి ఆత్మీయత, ఇది అతి ఆత్మీయత. కాబట్టి నేను అతని వాణ్ణి ఇతని వాణ్ణి అని విభేదాలు వచ్చి ఎందుకు? ఇప్పుడు కొంతమంది కొన్ని ప్రసంగాలు నచ్చుతాయి. ఇప్పుడు పౌలు ఏం చెబుతాడు బాగా ఎక్కువగా? దేవుని కృపణ గురించి చెబుతాడు. వినేవాళ్ళు దేవుని కృప అంటే బాగా ఇష్టం ఉన్నవాళ్ళు అనుకో, నేను పౌలు వాణ్ణి. అపోలో బాగా జ్ఞానంగా మాట్లాడతాడు. కొంతమంది జ్ఞానులు ఉంటారు కదా, ఈ జ్ఞానంగా ఉండేవాళ్ళు అపోలో ప్రసంగం వింటే ఉంటారు తెలుసా, చాలా బాగా చెప్పాడు అని ఇంకా అపోలోనే ఫాలో అవుతారు. కేఫా ఎక్కువ, అంటే కేఫా అంటే పేతురు ఎక్కువ నిరీక్షణ గురించి, ఇంకా ఆ యొక్క యూదుల ఆచారంలో నుంచి వచ్చాడు కాబట్టి వాటికి యేసు ప్రభుకి కాన్స్టైన్ ఇట్లా చెప్తాడు. ఇది విన్న వాళ్ళు నేను కేఫా వాణ్ణి. ఇట్లా ఏంటి, ఎవరికి ఏ ప్రసంగం నచ్చితే ఆ ప్రసంగానికి సంబంధించిన వ్యక్తిని అని చెప్పి మనుషులందరూ అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే, ఈ విభేదాలే మీలో ఉండకూడదు. ఈ విభేదాలు ఉంటే ఏమవుతుంది మీకు? ఈ విభేదాలు ఉంటే మీలో ఒకళ్ళు సంబంధాలు అనేవి ఉండవు. హల్లెలూయా. మీకు సంబంధాలు మనుషులకి బాగా ఏర్పడాలి అంటే ఒకరికొకరు ఏక మనసు కావాలి, ఏక హృదయం రావాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏక మనసు గలవారై ఉండండి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడయుండును. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి. కాబట్టి ఏమంటాడంటే ఇక్కడ ఒక బ్రదర్లీ లవ్ అన్నమాట. సహోదర ప్రేమ కలిగి ఉండండి, ఒకళ్ళకి ఒకళ్ళు తోడై ఉండండి, ఒకని భారములు ఒకడు భరించండి అని చెప్పి కూడా చెప్పాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏం చదువుతుందంటే, నీ భారం నువ్వు భరించు, నీది నువ్వు చూసుకో, నువ్వు దేవుడి దగ్గరికి రా అంటుంది. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది? క్రొత్త నిబంధన, నీ భారమే కాదు ఒకని భారాన్ని ఒకడు భరించండి అని చెప్పి చెబుతుంది. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రికలో చూస్తే ఇంకో మాట, 6వ అధ్యాయము 9వ వచనము, మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. సమయం దొరికినప్పుడు ఏం చేయాలంట? అందరికీ మేలు చేయాలి. మరి విశేషంగా అంటే మరి ప్రాముఖ్యంగా ఎవరైతే యేసు ప్రభువుని నమ్మారో వాళ్ళకి మేలు చేయాలి సమయం దొరికినప్పుడు. కానీ మనం సమయం దొరికినప్పుడు ఏం చేస్తాం? ఎవడు ఎలాంటోడు అని మాట్లాడుకుంటాం. ఎవరేం చేస్తారు, ఎవడు ఎలాంటోడు, వాళ్ళ జీవితం ఎలా ఉంది, వీళ్ళ జీవితం ఎలా ఉందని మాట్లాడతాం. కానీ దేవుడు ఏం చెబుతాడు? సహాయం చేయండి. సహాయం చేయటం అంటే ఏదో డబ్బు కట్ట తీసుకెళ్ళి ఇవ్వండి అని కాదు. హల్లెలూయా. సహాయం అంటే ఎప్పుడు డబ్బే కాదు. ఎవడైతే కష్టంలో ఉన్నాడో వాడి పక్కన నిలబడటం కూడా ఒక సహాయమే. హల్లెలూయా. కష్టంలో ఉన్నవాడికి నీకేమీ కాదు, నేను నీ గురించి ప్రార్థన చేస్తాను అని పక్కన నిలబడటం కూడా సహాయమే. డబ్బు ఇవ్వాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. సహాయము అంటే మనకు ముందు గుర్తొచ్చేది అదే. కాబట్టి విశ్వాస గృహానికి చేరిన వాళ్ళలో మరీ ఎక్కువగా సహాయం చేయాలంట. హల్లెలూయా. అంటే ప్రార్థన సహాయం చేయండి. వాళ్ళకి
దేవుని వాక్యాన్ని ఇంకా చెప్పండి. మీకు ఏదైనా ఒక విషయం బాగా తెలిస్తే దేవుని వాక్యంలో వాళ్ళకి చెప్పండి. ఇంకా వాళ్ళని ప్రోత్సహించండి. అంతేగాని కృంగదీయొద్దు, కించపరచొద్దు. చాలామంది ఒక ఒక వ్యక్తి చెప్పాడు, సంఘానికి వచ్చే వాళ్ళకి శత్రువు ముందు అపవాదంట, తర్వాత సంఘ సభ్యులంట. ఎవరు? ఫస్ట్ అపవాది, తర్వాత సంఘ సభ్యులు. అంటే ఏంటి? వీళ్ళు ఏం చేస్తారు? వచ్చిన వాళ్ళకి మొదటిసారి ఇంప్రెషన్ పోతుంది. ఆ రీతిగా కొంతమంది ప్రవర్తిస్తారు. ఇప్పుడు దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు కూడా చాలామంది ఎలాగా వింటారంటే, అది మనకి కాదేమో అన్నట్టుగా వింటారు. ఎలా వింటారు? అది మనకు కాదేమో, మనకు కాదేమో, ఏదో చెప్పుకుంటున్నారులే, ప్రతి వారం ఏదో 50 నిమిషాలు, ఒక గంట సరదాగా చెప్పేసి మామూలుగా ఉంటారు. కానీ అది మనకు కాదేమో అన్నట్టుంటారు. కానీ విన్న తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు చాలామంది ఏం చెబుతారు, అసలు ఈరోజు వాక్యం చాలా బాగుంది, పలానా వాళ్ళకి భలే తగిలింది వాక్యం అంటారు. అంటే ఏంటి? వాక్యం బాగుందంట. ఎందుకు బాగుంది? వీళ్ళకి టచ్ అవ్వలేదు, కానీ ఎవరికి టచ్ అయింది? వాళ్ళకి భలే టచ్ అయింది. భలే చెప్పారు మీరు వాళ్ళ గురించి అంటారు. అరే, మీ గురించి మీరు ఆలోచించరా ఎప్పుడు? నాకు తగిలిందే, నాకు ప్రయోజనకరంగా ఉందే, నాకు అనుకోరే. అంటే ఏంటి? విశ్వాస గృహంలో ఉన్న వాళ్ళు ఏమవుతుంది ఇక్కడ? వాళ్ళకి వాక్యం తగిలింది, వీళ్ళకి వాక్యం తగిలింది అనుకుంటారు. కానీ ఒక్కసారి కూడా మనకి దేవుడు నాతో మాట్లాడాడు అని ఒక్కరు కూడా అనుకోరే. కానీ దేవుడు ఏమంటాడంటే ఈ రోజున చూడండి, దేవుడు ఇక్కడ ఏముంది? చర్చిలో ఏముందంటే అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. ప్రేమ, సమాధానము, ఆత్మఫలం ఉంది. ఇంకా అన్నీ అంటే అందులో ఏముంది? దేవుని వాక్యము ఏం చేస్తుందంట? దైవావేశం వల్ల కలిగిన దేవుని రేఖము ఉపదేశించుటకు, బోధించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, సరిచేయుటకు, నీతి యందు శిక్ష చేయుటకు, నీతి యందు శిక్షణ చేయుటకు ఉపకారమై ఉందంట, ప్రయోజనకరమై ఉన్నది అంటాడు. హల్లెలూయా. అంటే అన్నీ. వాక్యము అంటే ఎప్పుడు హనీ కోటింగ్ కాదు. హనీ కోటింగ్ అంటే తేనె పుయ్యటం కాదు. వాక్యం అంటే కొన్నిసార్లు ఇక వింటున్న వల్ల కాదు అనే పరిస్థితి కూడా ఉంటుంది. హల్లెలూయా. కానీ మనకేంటంటే హనీ కోటింగ్ అంటే మనకు బాగా ఇష్టం. అందరూ సరి చేసుకోవాలి. బైబిల్లో ఏమంటాడు? సామెతల గ్రంథంలో ఏమంటాడు? సరి చేసుకునేవాడంట ప్రమోట్ అవుతాడంట. ఎవడైతే దాన్ని లెక్క చేయడో వాడు ఉన్న స్థితి నుంచి దిగజారిపోతాడు అని చెబుతుంది. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడంటే, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దుడ్డు కర్ర, దండం ఏం చేస్తాయి అంటున్నాడు? సాధారణంగా ఏం చేయాలి? శిక్షకు వాడతారు. దండం ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు చేతిలో కర్ర పట్టుకుంటారు. గొర్రెలను కాసేవాళ్ళు, మేకలు ఎందుకు పట్టుకుంటారు? గొర్రెలను ఆదరించడానికి పట్టుకుంటారా? దారి తప్పితే లైన్లో పెట్టడానికి. అవి చూసైనా భయపడతాయి. కర్ర కనబడుతుందంటే అది ఆదరణకు గుర్తుగా, సాధారణంగా శిక్షకి గుర్తు. కానీ దేవుడి శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? దేవుడి శిక్ష ఆదరించును. హల్లెలూయా. అరే, దేవుడు నన్ను అటు వెళ్ళకుండా ఆ రోజు ఆపాడు, ఎల్లుంటే ఇప్పుడు నన్ను రమ్మన్నోడు మునిగిపోయాడు, నేను మునిగిపోయేవాడిని అని ఇప్పుడు ఆదరణ వస్తుంది మీకు. మిమ్మల్ని ఎవడో ఎక్కడికో పిలుస్తాడు, దానిలోకి వెళ్దానరా, ఈ గ్రూప్లో చేరదానరా, ఇందులో ఉందనరా, ఇంత కడితే ఎంత వస్తాయి, ఎంత డబ్బు వస్తుంది అంటే దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని సరిచేసి దానిలోకి పోనేవాడు. వాడు పోయి స్టార్టింగ్లో డబ్బులు బాగా సంపాదిస్తున్నట్టు కనపడుతుంటే అరే బ్రహ్మాండంగా డబ్బులు వస్తున్నాయి, నేను వెళ్తుంటే దేవుడు ఆపాడు, నేను ఎదగటం దేవుడు కుళ్ళేమో అనుకుంటారు. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమవుతుంది? వాడు మునుగుతాడు అందులో. వాడు మునిగిన తర్వాత మీకు తెలిసింది, ఆ రోజు దేవుడు నన్ను వెళ్ళకుండా ఆపాడు అని అప్పుడు ఆదరణ వస్తుంది మీకు. కాబట్టి దేవుడు ఎప్పుడు ఏది చెప్పినా కానీ దేనికి చెబుతాడంటే మన మంచి కోసమే చెబుతాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఈ గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు విశ్వాస గృహానికి చేరిన వారి యెడల మరింత విశేషముగా సమయము దొరికిన కొలది
సహాయము చేయాలి సమయము దొరికిన కొలది. అంటే ఎప్పుడు ఎంత చిన్న సమయం ఉంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయటము, వాళ్ళకి ఒక చిన్న దేవుని వాక్యం చెప్పటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. ఒకరినొకళ్ళు ఆదరించుకోవాలి, ఒకరినొకళ్ళు ప్రోత్సహించుకోవాలి. ఒకరినొకరు రేపుడి అని ఉంది. ఎక్కడ? బైబిల్లోనే. ఒకరినొకరు రేపండి అంటే పురికొల్పుకోండి, ఒకళ్ళని ఒకళ్ళు ఆదరించుకోండి, హెచ్చరించుకోండి అని బైబిల్లో మనకు కనబడుతుంది. హల్లెలూయా. కాబట్టి చెప్పాలే కానీ ఇంకా చాలా ఉన్నాయి. బైబిల్లో ఒక మనిషికి ఇంకొక మనిషికి ఉండవలసిన సంబంధము ఏ రీతిగా ఉండాలని దేవుడు చాలానే బైబిల్లో మాట్లాడాడు. మనకి పాత నిబంధనలో చూసినా కనపడతాయి, కొత్త నిబంధనలో చూసినా కనపడతాయి. కొత్త నిబంధనలో ముఖ్యంగా విశ్వాసులకి బాగా మాట్లాడటం అనేది జరిగింది. హల్లెలూయా. కాబట్టి మీరు ఎలా ఉండాలి, మీ చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే ఉండాలని మీరు చూడాలి. నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండాలి. హల్లెలూయా. నెగిటివ్ పీపుల్ అంటే ఎప్పుడు నెగిటివ్గానే మాట్లాడతారు. ఒక్క పాజిటివ్ మాట కూడా వాళ్ళ నోటి నుంచి రాదు. ఎంత మంచి జరుగుతున్నా సరే ఏం మాట్లాడతారు తెలుసా? ఏదో ఒక నెగిటివ్ మాట మాట్లాడతారు. అంటే వాళ్ళ మైండ్ ఎప్పుడు ఏం ప్రాసెస్ చేస్తూ ఉంటుంది? నెగిటివే. ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్ళు ఎప్పుడు మీ మీ హృదయంలో నింపుతూ ఉంటారు పక్క నుండి. ఎవడైనా ఇంట్లో విషాన్ని పెట్టుకుంటాడు అందుబాటులో? పెట్టుకుంటారు ఎవరైనా విషాన్ని అందుబాటులో? పెట్టుకోరు కదా. ఏం చేస్తారు? పెట్టుకోరు. ఇంట్లో ఎవడైనా చెత్తని పోగేసుకొని కూర్చుంటాడా? పోగేసుకోరు. అలాంటి వాళ్ళు ఇలా వాళ్ళ చెత్తని మనలో నింపాలి అని చూస్తుంటారు. ఎందుకంటే ప్రభావితం మనం అనుకోవచ్చు నేనేమి కాదులే అనుకోవచ్చు. కానీ కొద్ది కొద్దిగా ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ప్రభావితం చేస్తారు మన మనసుని. ఏం చేస్తారు? కొద్ది కొద్దిగా స్లో పాయిజన్ అంటారు తెలుసా? స్లో పాయిజన్ అంటే ఏంటి? అంటే ఒక్కసారిగా చంపరంట. అంతకుముందు ఒక స్టోరీ బాగా హల్చలైంది. ఏంటంట, ఒక స్త్రీ అంట కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కొన్ని సంవత్సరాలుగా స్లో పాయిజన్ ఇచ్చిందంట వంటలో. అంటే ఏంటి? వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా పెడుతూనే ఉందో వాళ్ళకి పాయిజను. పెట్టి కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు చనిపోయారు. అలాగే స్లో పాయిజన్ అట్లానే పనిచేస్తుంది. ఇది కూడా అంతే, స్లో పాయిజనే. వాళ్ళు ఒక్కసారిగా నింపరు. కొద్దిగా ఒక్కొక్క మాట పెట్టి ఈ మంచిగా ఉన్న మనిషిని కూడా ఈ మనసుని ఏం చేస్తారు? చెడగొట్టి ఆ మనిషిని పాడు చేస్తారు. కాబట్టి ఏం చేయాలంటే ఇలాంటి వ్యక్తులకి దూరంగా ఉండటం మంచిది. దేవుడు ఇలాంటి వ్యక్తులకి దగ్గరగా ఉండకూడదు అని చెప్పాడు. హల్లెలూయా. ఎవడైనా మీ ఇంట్లోకి తీసుకొచ్చి వాడి చెత్త వేస్తే మీరేమంటారు? వాడి మీద గొడవ పెట్టుకోరా? ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటారు కదా. ఇలాగే మీలో కూడా చెత్తని నింపే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరేం చేయాలి? నాకు అవన్నీ చెప్పొద్దు, నా దగ్గర మాట్లాడొద్దు అని చెప్పండి. హల్లెలూయా. మీ గురించి ఆ వ్యక్తి గురించి మాట్లాడినంతసేపు మాట్లాడండి. ఎప్పుడైతే మూడో వాళ్ళ ప్రస్తావన అది కూడా నెగిటివ్గా మీ దగ్గర తెస్తున్నారనుకోండి, మీరేం చేయాలి తెలుసా? నేను అలాంటి మాటలు మాట్లాడటానికి ఇక్కడ లేను. ద రీజన్ వై ఐఎమ్ హియర్ ఈజ్ నాట్ దట్. నేను ఇక్కడ ఉంది ఎందుకంటే ఒకళ్ళు పురికొల్పుకోవటానికి, హెచ్చరించుకోవటానికి. అంటే ఇక్కడనే కాదు, బయట ప్రపంచంలో కూడా మీరు పనిచేసే దగ్గర కూడా ఇద్దరు కలిసి మూడో వాడి గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, అక్కడ ఉండొద్దు మీరు. ముఖ్యంగా స్నేహితులే మాట్లాడతారు కొన్నిసార్లు. నిజమైన స్నేహితుడు ఎవరంటే నీ తప్పు నీకు చెప్పేవాడు నిజమైన స్నేహితుడు, నీ తప్పు పక్కన వాళ్ళకి చెప్పేవాడు స్నేహితుల్లా నటించే శత్రువు. కాబట్టి మీరేం చేయాలి? నీ తప్పు నీతో చెప్పేవాడితో ఎంతసేపు అయినా ఉండండి, కానీ నీ తప్పు పక్కన వాళ్ళకి చెప్పేవాడితో మాత్రం ఎప్పుడు మీరు ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇలాంటి విషయాలు ఇంకా మనకి భవిష్యత్తులో తెలియజేస్తాడు. ఆమేన్.